ఇకపోతే చూస్తున్నాండి, నేను గత కాలాలలో ఆఖరికి 2022 కానుంచి నేను తరచూ మాట్లాడుతూనే వస్తున్నాను. ప్రతి మెసేజీలో 2025లో ఊహించని సంగతులు మనం చూడబోతాం. క్రైస్తవులకి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. పోయిన రోజులే మేలైనవి అని 2022 కానుంచి 2021 కానుంచి ప్రతి మెసేజీలో ప్రతి సందేశములో మాట్లాడుతూనే వచ్చాను. ఆల్రెడీ ఈరోజు పగడాల ప్రవీణ్ గారు 2025లో మరి హత్య చేయబడ్డాడు. తర్వాత మరి అదే కెచ్చి అజయ్ బాబు గారికి ప్లాన్ చేశారు. కానీ అజయ్ బాబు గారి పక్షమున అందరినీ మాట్లాడడం కనుక మరి పగడాల ప్రవీణ్ గారు మరి ఆయన ఒక్కడే వస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ ఆయన ఒక్కడు ఎలాగ వచ్చాడో, ఏ నమ్మక ద్రోహి ఆయనని బయటికి తీసుకొచ్చాడో రేపు ఖచ్చితంగా వానికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఆయన హత్యలో ఎవరైతే ఉన్నారో పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్యలో ఆయనను చంపిన వారిలో ఆయన చంపిన వారందరూ కూడా రేపు శిక్ష ఖచ్చితంగా పొందుతారు. ఈ లోకములో ఒకవేళ న్యాయం జరగకపోయినా పరమ కోర్టు ఉంది. ఆ కోర్టు ద్రవల సింహాసన తీర్పు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము ద్రవల సింహాసన తీర్పు ఉంది. ఏమండి, ఈ కోర్టులో మానవ కోర్టులో న్యాయం జరగకపోవచ్చు, కానీ పరమ కోర్టు ఉంది. ఆ పరమ కోర్టులో ఎవడు నిలబడలేడు. న్యాయవాదిగా ఉండేవాడు, న్యాయము తీర్చేవాడు ఒకే ఒక ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. కనుక అజయ్ బాబుకు కూడా ప్లాన్ చేశారు. ఆయన సేవ్ చేయబడ్డాడు. మనకు ముందున్న వారు యూట్యూబ్లో మాట్లాడిని, మరి అనేక రకాలుగా మాట్లాడిని, మనం ఫోన్ల ద్వారాగా మాట్లాడిని, మనం ఎవరి చేతనంత సహాయం చేశాం. నిన్న మరి ఒక సహోదరుడు ఆయన మంగళగిరి ప్రాంతం వచ్చేటప్పటికి ఆయన ఒంగోలు పోతున్నాడు. డేట్ ఇచ్చాడు. ఒంగోలులో ఆయన మెసేజ్ ఉంది, అభినయ దర్శనం. ఈ యొక్క అభినయ దర్శనం అనే సహోదరుడు వస్తూ ఉన్నాడు. మంగళగిరి ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ అయింది కదా అని చెప్పి పక్కకు తీసుకొని, అంటే మరి అన్నీ కూడా ఆధార ప్రకారంగానే మరి ఇచ్చిన రైట్స్ ప్రకారంగానే ఫాలో అవుతూ ట్రావెల్ ముందుకు పోతూ ఉన్నాడు. ఈ లోపల ఒక సిఐ గారు వచ్చి, ఏమండి, మనకి ఎక్కడ న్యాయం జరుగుతుందని మనము వెళతాము? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో అధికారులను సన్మానించండి అని రాయబడి ఉంది. మనము మన హృదయంలో మనకి ఇతరుల కాడ న్యాయం జరగకపోతే పోలీసు అధికారుల దగ్గర మనకి న్యాయం జరుగుతుంది. పోలీసు అధికారుల దగ్గర మనకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వారు మన కోసము వారు రక్షణ ఇస్తారు, ఫెసిలిటీ ఇస్తారు అని ఇక్కడ ఉంది మనకి. మనం ఇక్కడ వారికి గూడు కట్టాం. మరి అభినయ దర్శనం సహోదరుడు చెప్పిన ప్రకారముగా న్యాయం అడిగితే, రూల్స్ అడిగితే, మరి ఆ సిఏ గారు ఎవరో తెలియదు కానీ, పేరు చెప్పలేదు కానీ, ఆయన బండబూతులు తిట్టి నన్ను రూల్స్ అడుగుతావురా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అక్కడ ఉన్న రైటర్ గారికి చెప్పి వెళ్ళిపోయాడు. ఏమంటే న్యాయం అడిగితే
న్యాయం చేయాల్సింది మీరే అన్యాయానికి పాల్పడతారా? నిర్దాక్షిణ్యంగా మెసేజ్ ఉంది. కొన్ని మరి ప్రజలు ధనికులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, అందరూ కలిసి మరి కూటము మీటింగ్స్ని ఏర్పాటు చేస్తే కొన్ని లక్షలు వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 50 రూపాయలు ఖర్చు ఎందుకు అవుతుంది అంటే రక్షణ కార్యం చేయాలి. పాప బంధకములో ఉన్న శాపమనే, పాపమనే, దాస్యమనే కాడికుని ఉన్న ఆ ప్రజలని కాపాడాలి. కాపాడటానికి సంఘస్థులందరూ కూడా ఏకీభవించి మరి సేవకుల్ని పిలిపించుకొని ఆ సేవకులు నోటి నుంచి వచ్చే మాటల ద్వారాగా వారి ప్రాంతంలో కొందరన్నా రక్షించబడతారని ఆ ఉద్దేశంతో ఆ సంకల్పముతో ఆ ప్రాంతవాసులు అక్కడ ధనికులు ఉన్నారా, దరిద్రులు ఉన్నారా, ఎవరున్నారు అందరూ తలావగా చేసి కోటాలు ఏర్పాటు చేసుకొని ఉన్న 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ కూటములోకి పోకుండా దైవ సేవకుడని తెలుసు కూడా న్యాయం అడిగితే ఆర్గ్యుమెంట్ చేశాడని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి నీకున్న రైట్స్ని, నీకున్న అధికారాన్ని దుర్వినియోగ పాలు చేస్తావా? న్యాయం చేయాల్సిన నీవే ఒక దైవ సేవకుని మీద ఒక నిర్మానుషముగా, ఒక అమానుషముగా ప్రవర్తించి కోటానికి పోకుండా చేయాలని చూస్తావా? సహోదరుడు ఇస్తున్నాడు వెంటనే మరి అజయ్ బాబు గారికి, మరి ఓపీ రంజిత్ అన్న అయ్యగారికి కొంతమందికి ఆయన తెలియజేశాడట. వెంటనే ఆ మంగళగిరి ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు వచ్చి చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ గారు మరి స్పందించి, మరి ఎవరు స్పందించారు? సరిగ్గా క్లారిటీగా లేదు. మరి దయచేసి పోలీసు అధికారులకి మా హృదయములో ఉందండి స్థానం. మాకు న్యాయం చేసేవాళ్ళు మీరేనని నమ్ముతున్నాం. మాకు న్యాయం చేసేవారు మీరేనని నమ్ముతున్నాం. మాకు మీ వద్ద న్యాయం ఉంది. అభినయ దర్శనం అనే సహోదరుడు చెబుతుంటే ఆ మాటలు వింటుంటే మా హృదయాల్లో ఉన్న స్థానాన్ని చూసుకుంటే ఒక అధికార పరంగా ఉన్న మిమ్మల్ని చూసి అనేకులు ఇతరులు ఏమండి మార్పు చెందాలి. మీరే ఇలాగ ప్రవర్తిస్తే మాకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? దయచేసి ఒక అధికారంలో ఉన్న మరి ప్రజలకి సెక్యూరిటీగా ఉన్నారు, రక్షణ భటులుగా ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు మీ వద్దకే వస్తాం, మాకు న్యాయం చేయండి అని అడిగేది మిమ్మల్నే. అలాంటి మీరే మాకు న్యాయం చేయకపోతే ఎలాగండి? మేము ఎక్కడ పోయి అడగాల న్యాయాన్ని? ఒక్కసారి దృష్టించి పోలీసు అధికారు పరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్న మాట ఏంటంటే, మాకు న్యాయం జరిగేది మీ వద్దనే. మరి అందరినీ మేము తప్పు పట్టాం. ఎవరో ఒకళ్ళు దురుసుగా ప్రవర్తన చేస్తారు. అలాగని పోలీసు అధికారులు అందరూ కూడా అలాంటి వారు కాదు అని నా అభిప్రాయం. గమనించి గుర్తించి మరి అందరికీ మరి నేను అయితే సెల్యూట్ చేస్తాను. ఎందుకో తెలుసా? పోలీసు అధికారుల్ని మరి మనసారా ప్రేమిస్తాను. ఎందుకు? పోలీసు అధికారులు అందరూ కూడా కోరులు లేరు, మానవత్వము కలిగిన వారు ఉన్నారు. కనుక నెలసి ఆ అభినయ దర్శనము అనే ఆ వ్యక్తి సహోదరుడు మాట్లాడుతున్నాడు. ఆ వీడియో కూడా వినండి, మరి ఆ మొర కూడా ఆలకించండి. మాకు న్యాయం చేయండి. తప్పుడు కేసులు మా మీద పెట్టవద్దు. ఎందుకంటే మేము మరి శాంతినే మేము ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు వారి నామాన్నే మేము ప్రకటిస్తున్నాం. మేము దూషించటం లేదు, ఎవరిని మాట్లాడుతూ కానీ మాకు తెలిసిన సత్యాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. ఆర్టికల్ 25, ఆర్టికల్ 27, ఆర్టికల్ 26 ప్రకారముగా, ఆర్టికల్ 90 ప్రకారముగా, ఆర్టికల్ 80 ప్రకారముగా, ఆర్టికల్ 14 ప్రకారముగా మతస్వేచ్ఛ హక్కులు, స్వతంత్ర హక్కులు ఉన్నాయి కనుక, స్వతంత్రం ఉంది కనుక మేము మా యొక్క వాక్కు స్వాతంత్రమును మేము ప్రకటించుకుంటున్నాం. గమనించి గుర్తించి
మాకు సహాయం చేస్తారని మేము సకాలంలో మరి మేము అధికారుల్ని సన్మానిస్తున్నాం. పోలీసు అధికారులందరినీ మేము తప్పుపట్టాం. ఎవరైతే దురుకుగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరే మాకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని మరి అధికారులుగా ఉన్న వారికి మేము విన్నవించుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. మరి అభినయ దర్శనం గారు సహోదరుడు చెబుతున్నాడు, ఆయన మొర కూడా వినండి, ఆయన మాటలు కూడా ఆలకిస్తారని నేను నమ్ముతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి అందరి మనోన్నతాలు వెలిగించడమే కాక మాతో కూడా మరి పోలీసు అధికారులు కూడా మోక్షానికి చేరుదురు గాక, వారి పేర్లు కూడా జీవగ్రంథమందు రాయబడును గాక. ఆమేన్. రాజమండ్రి నుంచి బయలుదేరి ఒంగోలుకి వెళ్తున్నాము. ఒంగోలుకి వెళ్తున్నప్పుడు విజయవాడ దాటి, ఒంగోలు నుంచి విజయవాడ దాటి మంగళగిరి క్రాస్ చేసుకొని తాడితోట, ఏంటిది తాడికొండ టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాకు అప్పటికే ఒంగోలు మీటింగ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. కాజా టోల్ ప్లాజా దగ్గర టూ మచ్ ట్రాఫిక్ ఉండటంతో దాదాపుగా 10 నిమిషాల పైనే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ ఇక్కడ నుంచి కార్ని ఫ్రీ లెఫ్ట్లో తీసుకెళ్ళాడు. అన్న 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఆగకూడదు, రూల్ కొత్తగా వచ్చింది, టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి 100 మీటర్స్కి దూరంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు టోల్ కట్టకుండా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫ్రీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోయాం. అయిపోయింది. ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాము. టోల్ ప్లాజా అతను వచ్చాడు, మాట్లాడాం, చెప్తే సరే వెళ్ళండి అని చెప్పి అది ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే మేము ముందుకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత సిఐ గారు వచ్చారు. సిఐ ఆయన కార్లో వచ్చారు. వచ్చి వెంటనే మా కార్ని నిలబెట్టి, మా కారు నేను ఫోన్ మాట్లాడుతున్నాను, డ్రైవర్ దిగాడు కిందికి. డ్రైవర్ దిగిన తర్వాత సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ ఆపారని మాట్లాడితే, ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారని ఆ సిఐ గారే, ఎక్కడ సిఐ అయినా తాటికొండ సిఐ గారు, ఆయన ఏమన్నారంటే ఎందుకు మీరు ట్రాఫిక్ జామ్ చేశారు, ఎందుకు మీరు ట్రాఫిక్ నిలబెట్టారు అని చెప్పి ఆయన మమ్మల్ని అడిగితే, లేదండి మేము ట్రాఫిక్ నేమ్ నిలబెట్టలేదు, ట్రాఫిక్ జామ్ చేసింది మేము కాదు, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ ఉందని మేము ఫ్రీ లెఫ్ట్లో వచ్చాము. ఇప్పుడు రూల్ ఉంది కదా సార్, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, 30 సెకండ్స్ కంటే వెయిట్ చేస్తే బయలుదేరి వెళ్ళిపోవచ్చు, ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని రూల్ ఉంది కదా సార్, అందుకు మేము వెళ్ళిపోతున్నామని చెప్పి డ్రైవర్ చెప్పాడు. చెప్పంగానే రూల్ మాట్లాడినందుకు, ఈ మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రూల్ నాతో మాట్లాడతావా, నా కొడకల్లారా వీళ్ళని తీసుకెళ్ళి నా స్టైల్లో వీళ్ళని బుద్ధి చెప్పండి అని చెప్పేసి వెంటనే ఆయన వల్గర్గా అన్పార్లమెంటరీ వర్డ్ వాడి, ఆయన కేవలం ఒకటే, రూల్ ఉంది కదా సార్, లేట్ అయితే ట్రాఫిక్ ఉంటే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళొచ్చు అని రూల్ ఉంది కదా సార్ అని అడిగినందుకు సిఐ గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే కార్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానిస్టేబుల్ని పిలిపించి, ఇంకొక జీప్లో కానిస్టేబుల్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి డ్రైవింగ్ సీట్లో బోస్ని కూర్చోబెట్టకుండా ఈయన వెనక కూర్చోబెట్టి, నాతో పాటు ఉన్న ముగ్గురిని కూడా వెనక కూర్చోబెట్టేసి డ్రైవింగ్ సీట్లో కానిస్టేబుల్ కూర్చొని, కానిస్టేబుల్ కార్ తీస్తుంటే నేను అడిగాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి, నేను ఒంగోలు మీటింగ్కి వెళ్తున్నాం, మాకు ఆల్రెడీ లేట్ అయ్యింది, మేము ఒంగోలు మీటింగ్కి వెళ్ళాలి, నెల రోజుల క్రితం వాళ్ళు డేట్ తీసుకున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు, నేను వెళ్ళాలి ఇమీడియట్గా, మీరు దయచేసి మా కారు మాకు హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే, నాకు సిఐ ఏం చెప్పాడు నేను అదే చేస్తాను, మీరు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదని చెప్పి కానిస్టేబుల్ మంచిగా మాట్లాడాడు. సిఐ మాకు చెప్పాడు సార్, ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నారు, మిమ్మల్ని అక్కడ అప్పచెప్పమన్నారు, ఆయన చెప్పింది మేము చేయాలి అని చెప్పి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. మనకందరికీ తెలుసు అభినయ్ దర్శన్ గారు అరెస్ట్ అయ్యారని. అయితే రీసెంట్గా ఒక గంట క్రితమే అభినయ్ దర్శన్ గారు రిలీజ్ కూడా అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అభినయ్ దర్శన్ గారు వీడియోలో మాట్లాడారు. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. నేను మధ్యలో కొన్ని కామెంటరీస్ ఈ వీడియోతో సహా ఇస్తూ ఉంటాను. సో దయచేసి మీరు ఎక్కడ కూడా దీనికి స్కిప్ చేయకండి. ఆంధ్రలో ఉన్న పోలీస్ వాళ్ళకు రూల్స్ అడిగితే మీరు రూల్స్ అడగొద్దని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది న్యాయమో మీరే అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇలా చేయొచ్చు అని ఒక రూల్స్, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు రూల్స్ అనేది మనం అడగొద్దా?
అంటే రూల్స్ అడగడం కానీ రూల్స్ చెప్పడం కానీ అని మేము అడిగితే అవును కొన్ని పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలా అని చెప్పేసి ఆయన అన్నారు. ఈ లోపు ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ మమ్మల్ని పిలిచి లోపల పిలిపించి మాట్లాడి ఒకటే అన్నాను, సార్ నాకు మీటింగ్ టైం అయిపోతుంది, ఇప్పటికే 1 అవర్ అయిపోయింది, నాకు మీటింగ్ టైం అయిపోతుంది సార్, నేను స్పీకర్ని పాస్టర్ని, నేను ఒంగోలుకి మీటింగ్కి వెళ్ళాలి, మమ్మల్ని పంపించేసేయండి సార్, అర్థం చేసుకోండి, ఇబ్బంది పెట్టద్దండి మమ్మల్ని అని ఎస్ఐతో నేను మాట్లాడా. డ్రైవర్ కూడా అన్నాడు మేము వెళ్ళిపోతున్నాం సార్, అయినా మేము ఏం తప్పు మాట్లాడాము, మమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అని డ్రైవర్ మాట్లాడాడు. నేను మాట్లాడుతుంటే ఆయన నాకు టైం అయిపోతుంది, నేను మీటింగ్కి వెళ్తున్నాను, మీరు పాస్టర్ అయ్యి ఉండి హంబుల్గా ఉండాలి కదా, మీరు పాస్టర్ అయ్యి ఉండి మీరు ఒబీడియంట్గా ఉండాలి కదా, మీరు 10 మందికి చెప్పేవాళ్ళు కదా అంటే నేను ఒకటే అన్నాను, సార్ ఇదే సార్ ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది. అంటే క్రిస్టియన్స్ పాస్టర్స్ అంటే ఏంటి, మీరు నా కొడకల్లారా అన్నా, మీరు తిట్టినా ఏం చేసినా సరే మౌనంగా ఉండాలన్నా, మేము తిరిగి ప్రశ్నించడం కూడా మా తప్ప, అడగటం మా తప్ప, మీరు అలా మాట్లాడకూడదు కదా అని అడగటమే మీకు అంత తప్పు అయితే మీరు మమ్మల్ని పట్టుకొని నా కొడకల్లారంటే మాకెలా ఉంటుంది, దొంగలం కాదు మేము, క్రిమినల్స్ కాదు మేము, మీరు అంత ఇదిగా అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి మమ్మల్ని తిడితే మాకెలా ఉంటుంది అని నేను అడిగితే నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకొక ఎస్ఐ గారికి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసి ఏమండి వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి కాసేపు అయిన తర్వాత సిఐ గారు వస్తారు, సిఐ గారు వచ్చిన తర్వాత మాట్లాడి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పారు క్లియర్గా. పాత కేసులు ఏమైనా ఉన్నాయి మీ మీద అని అడిగారు. డ్రైవర్ని అడిగారు, మా మీద ఏమి లేవు అన్నాడు. అయితే వీళ్ళ మీద సిఐ గారు వస్తారు కాసేపట్లో, నేను మీటింగ్కి వెళ్తున్నాను, సిఐ గారు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పాడు. అంటే నేను ఒకటే అన్నాను, సార్ మేము మీటింగ్కి వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్ళాలి, మాకు టైం అయిపోతుంది, మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు స్టేషన్లో, మేము ఏం పొరపాటు చేశాం, మా తప్పేంటి అని ప్రశ్నిస్తే ఏమి మాట్లాడకుండా నాకు మీటింగ్ ఉంది, సిఐ గారు వస్తారు, వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని ఆయన వెళ్ళిపోయారు. మేము అక్కడ కూర్చోన్నాం. అప్పటికే స్టీవెన్సన్ అన్న నాకు కాల్ చేశారు 1 గంట క్రితమే. ఆ స్టీవెన్సన్ అన్న కాల్ చేస్తే అన్న పరిస్థితి ఇలా ఉందన్న అని చెప్తే అన్న ఎవరినో పంపించారు వేరే వాళ్ళకి ఫోన్ చేసి, తిమోతి అనేటువంటి ఒక పాస్టర్ గారు, అక్కడ బాగా మంచి పేరు ఉన్నటువంటి పాస్టర్, ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ తో మాట్లాడిన తర్వాత సరే పంపించేస్తామని చెప్పారు. అంతలో రంజిత్ ఓఫీర్ గారు పంపించినటువంటి పాస్టర్ రంజిత్ ఓఫీర్ గారు ఉన్నారు కదా, అన్నగారు కూడా ఎవరినో ఒక 3 పంపించారు. వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గరికి 30 మంది వచ్చారు. నంబూరు నుంచి, గుంటూరు దగ్గర నుంచి కొంతమంది 30 మంది వచ్చారు. అజయ్, ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అజయ్ బాబు, పాస్టర్ అజయ్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి. పాస్టర్ అజయ్ బాబు లైవ్ పెట్టి ఇమీడియట్గా మంగళగిరికి వెళ్ళండి, నేనే ఫోన్ చేశాను అజయ్ బాబుకి. ఇంకోటి ఏంటంటే మా ఫోన్స్ని కంట్రోల్లోకి తీసుకున్నారు, మా ఫోన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఫోన్ లాగేసుకున్నారు. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర సిఐ గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నప్పుడు మన వాళ్ళు వీడియో తీస్తుంటే ఫోన్ లాగేసుకున్నారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫోన్ తీసుకున్నారు, కార్ కీస్ తీసుకున్నారు, మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేశారు. అజయ్ బాబు కనుక వీడియో చేయకపోయి ఉంటే అసలు నేను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుసుండేది కాదు. ఖచ్చితంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టి ఉండేవాళ్ళు, నన్ను రిమాండ్కు తీసుకునే వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఒక పాస్టర్ అని తెలుసు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అక్కడ 2 కానిస్టేబుల్స్ నన్ను గుర్తుపట్టారు. పాస్టర్ గారు మీరు అభినయ దర్శన్ గారు కదా అని చెప్పి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడారు. ఒక పాస్టర్ అని తెలిసి ఏ తప్పు లేదని తెలిసినప్పుడు ఎందుకు నా మీద ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తారు ఆయన? అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చేతులు అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు కట్టేస్తారా? రిమాండ్కి పంపించేస్తారా? నేను అడుగుతున్నా, మా తప్పేంటంటే మాట్లాడడం తప్పు అంటున్నారు. మీరు మాట్లాడడమే తప్పు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు పోలీసు వాళ్ళతో అంటే